మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. తులారాశి వారికి రాబోతున్నటువంటి డిసెంబర్ నెల ఎలా ఉంటుందని చూద్దాం. తులారాశి వారికి డిసెంబర్ నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. డిసెంబర్ నెలలో తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. గురువు యోగకారకమైనటువంటి స్థితిలో వక్రగతిలోకి ఉచ్చ స్థానంలో ఉన్నాడు, వక్రగతిలోకి మారాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, చేస్తున్నటువంటి పని మీద పూర్తి దృష్టి అనేది కేంద్రీకరించగలుగుతారు. అనుకున్నటువంటి పని మీద పూర్తిగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలోకి వక్రగతిలోకి వస్తున్నటువంటి గురువు భాగ్యస్థాన ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకున్నటువంటి కొన్ని సంఘటనలు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఏవైతే మనసులో ఉండేటువంటి కోరికలు తీర్చేటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటంతటా అవే జరగటం అనేది నిజమైనటువంటి జాతక నిదర్శనంగా కూడా మారడానికి అవకాశంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలత, ఉద్యోగపరంగా అభివృద్ధి దశలో జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతున్నటువంటి ఒక ఆలోచన పొందగలుగుతారు. రవి 15వ తారీఖు వరకు ధనస్థానంలోను, 16వ తారీఖున తృతీయంలోకి మారబోతున్నాడు. నెల చివరిలో కుజుడు కూడా తృతీయంలో స్థానంలోకి మారబోతున్నాడు. మొదటిగా వచ్చినప్పటికీ మొదటి 15 రోజులు ఎలా ఉంటుందనేది చూద్దాం. మొదటి 15 రోజులు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది, రొటేషన్ పరంగా అనుకూలంగా ఉంటుంది. చేయాలనుకున్నటువంటి పని మీద దృష్టి కేంద్రీకరించగలుగుతారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వయోవృద్ధుల జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. చికాకులు పుట్టించేటువంటి వారు చుట్టూ ఉంటారు. వారితో అనవసరమైనటువంటి వాగ్వివాదం, అనవసరమైనటువంటి డిబేట్కి వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. కానీ మీ చేతిలో లేనటువంటి కొన్ని విషయాలని మీరు మాత్రం ఏం చేయగలుగుతారు? సమయానుకూలంగా ఆ గొడవలు వాటంతటా అవే పుడుతూ ఉంటాయి. వాటిని ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాలనుకున్నా సరే కొన్ని సార్లు ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే కోపం అనేది ఒక్కోసారి కట్టలు తెంచుకొని ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి రాబోతున్నటువంటి 16వ తారీఖున తన యొక్క మార్పును తృతీయంలోకి, అదేవిధంగా నెల చివరిలో కుజుడు కూడా తన యొక్క మార్పుని మార్చుకుంటున్నాడు. అంటే డిసెంబర్ 8వ తారీఖున, అంటే డిసెంబర్ 8 వారం, అంటే ఈ నెల మొదట్లో 8వ తారీఖున కుజుడు యొక్క మార్పు కూడా జరుగుతున్నది. తృతీయంలోకి మారుతున్నాడు. తృతీయంలోకి మారినటువంటి రవి మరియు అదేవిధంగా కుజుడు మారినటువంటి ఒక 7 రోజులకి రవి కూడా మారుతున్నాడు తృతీయంలోకి. అప్పటి నుంచి రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల విషయంలో సానుకూలంగా ఉండటం, కార్యాలయాల్లో మీ యొక్క పేరు, మీ యొక్క కెపాసిటీ అనేది బయటకు తెలిసే విధంగా ఎక్కువ మంది మీ పేరుని పిలవటం, 10 మందికి గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. ఇటువంటి విధంగా మీకు చేయాలనుకున్నటువంటి మీ మీద మీకే మీ నమ్మకాన్ని కలిగించేటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మనం గమనించినట్లయితే రవి వెళ్తున్నటువంటి స్థానానికి కరెక్ట్గా 180 డిగ్రీల్లో గురు సంచారం జరుగుతున్నది. ఇది ఇంచుమించు గురుమోడ్యం ఎలాంటి పరిస్థితి అన్నమాట. అంటే గురువు ఎప్పుడైతే నెల చివరిలోకి రాబోతున్నాడో 16వ తారీఖు నుంచి రవి యొక్క స్థితిలో వచ్చినటువంటి మార్పు అనేది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడంతో పాటు 10 మందిలో మీరు రాసినటువంటి వ్యాసాలకి, అదే మీరు చేసినటువంటి మంచి పనులకి గుర్తింపు రావటం, అనుకోకుండా వచ్చినటువంటి గుర్తింపు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. టీవీ మీడియా రంగాల్లో పనిచేసేటువంటి వారికి, టీవీ మీడియా రంగాల్లో వార్తా విశ్లేషణ చేసేటువంటి వారికి అవకాశాలు అనేది పొందగలుగుతారు. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ యొక్క నెలలో, ముఖ్యంగా రవి కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యవహార విషయాలు చూసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో రవితో కలిసి ఉండటం రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ రియల్ ఎస్టేట్ గాడిలో పడుతుందనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో సంచారం చేస్తున్నాడు. ఇది నిజంగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పోలీసు రక్షణ రంగాల్లో పనిచేసేటువంటి వారు, అదేవిధంగా ఇందా చెప్పిన విధంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి లాభదాయకమైన ఫలితంగా ఉంటుంది. పొలిటిక్స్లో ఉండేటువంటి వారికి, ముఖ్యంగా
వారికి అనుకున్న కన్నా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, ఏదైతే పదవి గురించి వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ పదవి రావటం అనేది నిజంగా వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు రవి కలిసి తృతీయంలో ఈ యొక్క నెల మొత్తం ఉంటారు. అంటే 8వ తారీఖు నుండి కుజుడి మార్పు ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుంచి రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలత అనేది స్టార్ట్ అవుతుంది. రవి యొక్క మార్పు 16వ తారీఖున ఎప్పుడైతే మారి తృతీయంలోకి వెళ్తాడో అప్పటి నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో రొటేషన్ పరంగా మనం చూసినట్లయితే రొటేషన్ పరంగా ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. రొటేషన్ అనేది లాభదాయకంగానే ఉంటుంది. మెయిన్గా కుజుడు ఎప్పుడైతే బాగుంటాడో అదేవిధంగా అదే సమయానికి గురువు యొక్క స్థితి కొంచెం అనుకూలంగా ఉన్నా సరే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏ రాశిలో ఉండే వారికైనా సరే అనుకూలంగా ఉంటుంది బిజినెస్ జనరల్గా. అదేవిధంగా ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అనుకూలత అనేది 8వ తారీఖు నుంచి పెరుగుతున్నది. అదే సమయానికి గురువు కూడా వక్రస్థితిలోనే కొనసాగుతూ ఉన్నాడు. అది అడ్వాంటేజ్గా మారి ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపారంలో మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. తులారాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి శని ప్రశాంతతని ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క నెల కొంచెం ప్రశాంతంగా చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి దృష్టి కేంద్రీకరించేటువంటి ఒక స్థితిలో ఉండగలుగుతాడు. విద్యార్థులు ఎక్కువగా ముఖ్యంగా ఎవరైతే ఇంజనీరింగ్ విద్య గురించి అభ్యసిస్తున్నారో ఇంజనీరింగ్ విద్య చదవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇంజనీరింగ్ విద్యకే మూల బిందువుగా కుజుడిని చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనం చూసినట్లయితే కుజుడు యొక్క స్థితి ఇంజనీరింగ్ విద్యకి ఎక్కువగా పాజిటివ్ ట్రెండ్ ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా మెడిసిన్ చదివేటువంటి విద్యార్థులకు కూడా ముఖ్యంగా ఆర్థోపెడిక్స్ మరియు అదేవిధంగా సర్జన్స్కి కూడా వచ్చినప్పటికీ డాక్టర్స్లో స్పెషల్గా వచ్చినప్పటికీ కుజుడు మరియు అదేవిధంగా శని ఈ 2 గ్రహాలు, ఎందుకంటే శని బాత్ రాహు బాత్ అని ఎలాగైతే అంటామో శని ఇచ్చేటువంటి ఫలితాన్ని కుజుడు కూడా ఇంచుమించు అదే విధంగా ఇస్తూ ఉంటాడు అన్నమాట. అంటే పాపగ్రహాలు కాబట్టి ఈ 2 పాపగ్రహాల యొక్క స్థితి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఒకరు ఆర్థోపెడిక్స్కి శని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా సర్జన్స్కి వచ్చేటప్పటికి కుజుడు మెయిన్ రీజన్గా చెప్పచ్చు అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అయోకారకమైనటువంటి ఫలితాలుగా ఈ యొక్క నెల అనేది గడుస్తుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ఎదురు చూస్తున్నటువంటి వారికి వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. శుక్రుడు ధనస్థానాల్లో కుటుంబ స్థానాల్లో కొనసాగుతున్నాడు. దాని యొక్క ప్రభావం వల్ల వచ్చేటప్పటికి కుటుంబంలో ఆర్థిక పరిస్థితి కొంచెం అనుకూలంగా రావటం, కుటుంబంలో ఫైనాన్షియల్గా ట్రాన్సాక్షన్స్ అనుకూలంగా ఉండటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితితో పాటు ఈ యొక్క నెల ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి తులారాశి వారు. అవి ఇటువంటి జాగ్రత్తలు అనేది మనం గమనించినట్లయితే మొదటి 8వ తారీఖు వరకు కూడా కొంచెం డ్రైగా ఉంటుంది. ఖర్చు పెట్టేటువంటి విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను స్పెక్యులేషన్స్లోను జాగ్రత్తగా ఉండాలి. 16వ తారీఖు వరకు కూడా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోపతాపాల విషయంలో అనుకూలమైనటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని మనసుకు తోచిన విధంగా మాట్లాడేటువంటి ఓపెన్ మెంటాలిటీతో మాట్లాడితే ప్రతి ఒక్కరూ తీసుకునేటువంటి సమాజంగా ఉండదు. అదేవిధంగా నిస్వార్థంగా ఉండేటువంటి మనం చేసేటువంటి పనులకి మన చుట్టూ ఏదో ఆపాదించేటువంటి వారు కొంతమంది తయారవుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఇటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూసినట్లయితే ముఖ్యంగా 8వ తారీఖు వరకు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేయటం అనేది కంటిన్యూ చేయాలి. అదేవిధంగా మిగతా అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి పంచమ స్థితిలో చెప్పచ్చు. యాక్చువల్గా వచ్చిన పంచమ స్థితిలో ఉన్నటువంటి రాహు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదో దుర్గాదేవిని పూజించాలి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు మొదటి 16 రోజుల వరకు కూడా సూర్యారాధన అనేది చేయాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. స్వస్తి.